హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుటెక్ తెలుగు. ఈరోజు ఒక చిన్న ఛాలెంజ్. కెమిస్ట్రీలో 85 మార్క్స్ పేపర్ ఉంది, కానీ కేవలం ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంటే మీ ప్రిపరేషన్ పూర్తిగా మారిపోతుంది. ఎందుకో తెలుసా? ఒకసారి ఆలోచించండి. ఒక స్టూడెంట్ రోజుకు 8 గంటలు చదువుతున్నాడు, మరో స్టూడెంట్ రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే చదువుతున్నాడు. కానీ రెండో స్టూడెంట్ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తున్నాడు. ఎందుకు? అతను స్మార్ట్ గా చదువుతున్నాడు. అంటే బోర్డు ఏ చాప్టర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ముందే తెలుసుకొని చదువుతున్నాడు. ఈ రోజు మనం ఏపీ బోర్డు విడుదల చేసిన అఫీషియల్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ని పూర్తిగా అనలైజ్ చేయబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏ చాప్టర్ మొదట చదవాలి, ఏ చాప్టర్ అసలు స్కిప్ చేయకూడదు, 85లో 80+ ఎలా స్కోర్ చేయాలి అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. రెడీనా స్టూడెంట్స్? లెట్ us స్టార్ట్. బ్లూ ప్రింట్, క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీకు. కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు? 20, 25, 30? కాదు, మొత్తం 38 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ క్వశ్చన్స్ మనకు 38 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. 38 క్వశ్చన్స్ ఇస్తే అన్ని ఆన్సర్ చేయాలా? ఆన్సర్ ఏంటే నో. మీరు ఆన్సర్ చేయాల్సింది కేవలం 33 క్వశ్చన్స్ మాత్రమే. 33 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేస్తే సరిపోతుంది. చూడండి 85 మార్క్స్ ఎలా డివైడ్ చేశారు చూడండి. 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ అని 4 టైప్స్ మనం ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఈ 4 కేటగిరీలో క్వశ్చన్ పేపర్ తయారవుతుంది. అంటే బోర్డు ఒక పేపర్ బ్లూ ప్రింట్ దాని ఆధారంగానే మనకి ఇవ్వడం జరుగుతుంది. అందుకే మనం కూడా అదే బ్లూ ప్రింట్ ప్రకారం ప్రిపేర్ చేస్తే ఎగ్జామ్ లో సర్ప్రైజ్ ఉండదు. ఇప్పుడు మీకు క్వశ్చన్, ఎగ్జామ్ మొత్తం సిలబస్ చదవడం మంచిదా లేక వెయిటేజ్ చూసి చదవడం మంచిదా? కామెంట్ లో మీ ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ టైప్ పూర్తిగా అర్థం చేసుకుందాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్. మనం ఇక్కడ చూసినట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్ అనాలిసిస్ మనం చూద్దాం. చాలా మంది అనుకుంటారు 1 మార్క్ క్వశ్చన్స్ కదా ఈజీ, చివర్లో చూద్దామని అనుకుంటారు. కానీ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే చాలా మిస్టేక్స్ లో చాలా మార్క్స్ లూజ్ అవుతారు. మొత్తం 9 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 9 ఈజీ మార్క్స్ అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ఎక్కడ నుంచి వస్తాయి? డెఫినేషన్స్, ఫార్ములాస్, సైంటిఫిక్ నేమ్స్, కెమికల్ ఫార్ములాస్, IUPAC నేమ్స్, స్మాల్ కాన్సెప్ట్స్. NCERT లో అట్లాగే స్టేట్ సిలబస్ లో ఉన్న ఒక లైన్ కూడా క్వశ్చన్స్ మార్క్ చదవాల్సి ఉంటుంది. ఒక ట్రిక్ చెప్తాను. రోజుకు కేవలం 20 1 మార్క్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఒక నెలలో 600 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతాయి. ఒక్కసారి ఆలోచించండి ఎగ్జామ్ లో ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, కెమికల్ కైనెటిక్స్ నుంచి కూడా 1 మార్క్ క్వశ్చన్స్ వస్తుంది. అవును, ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది 1 మార్క్ క్వశ్చన్. కాబట్టి 1 మార్క్ క్వశ్చన్స్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇది స్ట్రాటజీ 1 మార్క్ క్వశ్చన్స్ కి. ఇక 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే ఇప్పుడు ఇంకో లెవెల్ కి వెళ్దాం. అదే 2 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 14 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 28 మార్క్స్ రావడం జరుగుతుంది. 28 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఎక్కువగా ఏమి అడుగుతారు? ఒక చిన్న రియాక్షన్ మనం చూసినట్లయితే కెమికల్ రియాక్షన్స్, అట్లాగే ఎక్స్ప్లెనేషన్స్, డిఫరెన్సెస్, అట్లాగే రీజన్ క్వశ్చన్స్, ఫార్ములా, అప్లికేషన్స్, కొన్నిసార్లు చిన్న న్యూమరికల్స్ కూడా వస్తాయి. ఒక సీక్రెట్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ పేరాగ్రాఫ్ లా రాస్తారు, కానీ ఎగ్జామినర్ కి అది చదవడానికి టైం ఉండదు. కాబట్టి పాయింట్ వైజ్ ఆన్సర్ రాయాలి. ఉదాహరణకు డిఫరెన్సెస్ అడిగితే ఒక టేబుల్ ఫామ్ లో రాయండి. రియాక్షన్ అడిగితే ఒక క్వశ్చన్ ముందుగా రాయండి. డెఫినేషన్ అడిగితే అదే రాయండి. కీవర్డ్స్ ను అండర్లైన్ చేయండి. ప్రెజెంటేషన్ బాగుంటే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ నుంచి ఎక్కువగా 2 మార్క్స్ వస్తాయా? చివరి వరకు చూసినట్లయితే ఆన్సర్ మీరే చెప్పగలుగుతారు. 1 మార్క్ క్వశ్చన్స్ స్ట్రాటజీ, అట్లాగే 2 మార్క్స్ క్వశ్చన్ స్ట్రాటజీ అన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాం. కానీ ఇక అసలు స్కోరింగ్ సెక్షన్ ఇక్కడే మొదలవుతుంది. 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడే చాలా మంది స్టూడెంట్స్ కి ర్యాంక్ తెచ్చుకుంటారు దీని గురించి, సో మార్క్స్ లూజ్ అవుతారు కూడా. మరి బోర్డు ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఎక్కువగా ఇస్తుంది? 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? 48 మార్క్స్ వచ్చే టాప్ 3 చాప్టర్స్ ఏంటి? ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి. 4 మార్క్స్ క్వశ్చన్స్ లో ఇప్పుడు మనం అసలు స్కోరింగ్ జోన్ లో ఎంట్రీ అవుతున్నాం. మీకు ఒక చిన్న క్వశ్చన్, కెమిస్ట్రీలో ర్యాంక్ తెచ్చేది 1 మార్క్స్ క్వశ్చన్సా లేక 4 మార్క్స్ క్వశ్చన్సా? ఒక్కసారి ఆలోచించండి. ఆన్సర్ ఏంటంటే 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్. ఎందుకంటే బోర్డు మొత్తం 12 క్వశ్చన్స్ ఇస్తుంది, కానీ మీరు ఆన్సర్ రాయాల్సింది కేవలం 8 మాత్రమే. 8 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
అలాగే మొత్తం 32 మార్కులు మీకు మాక్సిమం ఇక్కడ 32 మార్కులు రావడం జరుగుతుంది. ఇది మొత్తం పేపర్లో అత్యంత ఇంపార్టెంట్ సెక్షన్. ఇప్పుడు క్వశ్చన్ మనం చూసినట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్ లో ఏమి అడుగుతారు? సో ఎలా క్వశ్చన్స్ ఉంటాయంటే ఆర్గానిక్ రియాక్షన్స్, అట్లాగే కన్వర్షన్స్, న్యూమరికల్స్, రీజన్స్, అట్లాగే మెకానిజమ్స్, షార్ట్ డిరైవేషన్స్ కూడా అడగవచ్చు. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక ఎక్కువగా ఇవి ఎక్కువగా వస్తాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక సీక్రెట్ స్ట్రాటజీ ఏంటంటే ఒక 4 మార్క్స్ ఆన్సర్స్ లో ముందుగా హెడ్డింగ్, తర్వాత డెఫినేషన్, తర్వాత కెమికల్ ఈక్వేషన్, చివరిగా చిన్న కన్క్లూషన్ రాస్తే, ఇలా రాసినట్టయితే ఎగ్జామినర్ చాలా నీట్ గా ఆన్సర్ ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. మీకు 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, 4 మార్క్స్ ఆన్సర్ లో ఈక్వేషన్ రాయకపోతే ఫుల్ మార్క్స్ వస్తాయంటే చాలా సందర్భాల్లో రావు. అందుకే ఈక్వేషన్ అనేది మీ ఆన్సర్ కి హార్ట్ లాంటిది. స్టూడెంట్స్ ఇప్పుడే ఒక ప్రామిస్ చేయండి, ప్రతి చాప్టర్ లో కనీసం 5 4 మార్కుల క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాను అని కామెంట్స్ లో ఎస్ అని రాయండి. ఓకే, నెక్స్ట్ మనం ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ విధంగా నేర్చుకొని ఫుల్ మార్క్స్ పొందొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక నెక్స్ట్ మనము 8 మార్క్స్ క్వశ్చన్ లేక వెళ్ళిపోతున్నాము. స్టూడెంట్స్ ఇప్పుడు వస్తుంది గేమ్ చేంజర్ సెక్షన్. దీన్నే 8 మార్క్స్ క్వశ్చన్స్ గా మనం చూడవచ్చు. ఒకే ఆన్సర్ తో 8 మార్కులు తెచ్చుకోవచ్చా అంటే ఎస్, 8 మార్కులు తెచ్చుకోవచ్చు. బోర్డు 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకు వస్తుంది, కానీ మీరు రాయాల్సింది కేవలం 2 మాత్రమే. అంటే చాయిస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, మంచిగా ప్రిపేర్ అయితే 16 మార్క్స్ చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. 16 మార్క్స్. ఓకే, ఇక 16 మార్క్స్ ఏ విధంగా అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే కంప్లీట్ థియరీ ఉంటుంది, ఇక డీటెయిల్డ్ మెకానిజం అడుగుతారు, నేమ్ రియాక్షన్స్ అడుగుతారు, కెమికల్ ఈక్వేషన్స్, డయాగ్రాము, కంపారిజన్స్ ఉండొచ్చు, అప్లికేషన్స్ ఉంటాయి, అన్ని కలిపి వస్తాయి. ఇక్కడ చాలా మంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే పేరాగ్రాఫ్ మీద పేరాగ్రాఫ్ రాస్తారు, కానీ ఎగ్జామినర్ కు టైం ఉండదు. అందుకే ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, ఈక్వేషన్, డయాగ్రామ్, పాయింట్స్, కీవర్డ్స్ అండర్లైన్ చేయండి. ఈ స్టైల్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒక చిన్న క్విజ్. 8 మార్క్స్ క్వశ్చన్ లో డయాగ్రామ్ డ్రా చేస్తే ఎక్స్ట్రా ఇంప్రెషన్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. మరొక క్వశ్చన్ ఏంటంటే 8 మార్క్స్ ఆన్సర్ ని ఒక పేజీలో బిగించాలంటే లేదు, కాన్సెప్ట్ కంప్లీట్ అయ్యే వరకు రాయాలి. స్టూడెంట్స్ ఇక్కడ టాప్ ర్యాంకర్స్ డిఫరెన్స్ చూపిస్తారు. అందుకే మీరు ఈ స్ట్రాటజీ ఫాలో కండి, 8 మార్క్స్ తెచ్చుకోండి. ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఇప్పుడు మీకు అందిస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన స్లైడ్, ఒక క్వశ్చన్ మీకు 3 చాప్టర్స్ బాగా చదివితే 45 మార్క్స్ రావడానికి మీకు స్కోప్ ఉంటుంది. 45 మార్క్స్, బిలీవ్ ఆర్ నాట్, ఇది నిజం. మొదటి చాప్టర్ కెమికల్ కైనెటిక్స్, ఇందులో మొట్టమొదటి చాప్టర్ కెమికల్ కైనెటిక్స్, అట్లాగే రెండో చాప్టర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 15 మార్క్స్, అట్లాగే మూడో చాప్టర్ చూస్తే ఆల్డిహైడ్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ 15 మార్క్స్ క్వశ్చన్స్. చూడండి, ఈ 3 చాప్టర్స్ అయితే మనకు 45 మార్క్స్ రావడం జరుగుతుంది. మొదటి చాప్టర్ కెమికల్ కైనెటిక్స్ వెయిటేజ్ 50 మార్క్స్, రెండో చాప్టర్ కూడా 15 మార్క్స్, అట్లాగే మూడో చాప్టర్ కూడా ఇక్కడ మనము ఈ 15 మార్క్స్ తో మనం చూడవచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ చాప్టర్ ని స్కిప్ చేయడం సరి అయినదా? అస్సలు కాదు. ఒక స్మార్ట్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే ముందుగా ఈ 3 చాప్టర్స్ కంప్లీట్ చేస్తాడు, 45 మార్క్స్ ఖాతాలో వేసుకుంటాడు, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, మార్క్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు మీకు ఛాలెంజ్, ఈ 3 చాప్టర్స్ మనం చూసినట్లయితే చూడండి, ఈ 3 చాప్టర్స్ లో ఇక్కడ మనం చూసినట్లయితే మీడియం వెయిటేజ్ చాప్టర్ కు తర్వాత మనం వెళ్ళవచ్చు, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. చూడండి, ఈ విధంగా మనము కెమికల్ కైనెటిక్స్, కోఆర్డినేషన్స్, అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఈ 3 మీరు ఏది ఇంట్రెస్ట్ మీరు కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే మీడియం వెయిటేజ్ చాప్టర్స్ వచ్చేసి టోటల్ గా 4 చాప్టర్స్ ఉన్నాయి. చూడండి, ఎలక్ట్రో కెమిస్ట్రీ 13 మార్కులు దీంట్లో మనకు స్కోర్ చేయడం జరుగుతుంది. న్యూమరికల్స్ ఎక్కువగా వచ్చే చాప్టర్ ఇది, ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఈజీ. ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ అండ్ ఈథర్స్ వాళ్ళు చూసినట్టయితే వెయిటేజ్ 11 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇక తర్వాత సొల్యూషన్స్ కేవలం 9 మార్క్స్ వెయిటేజ్, సింపుల్ చాప్టర్, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, అట్లాగే న్యూమరికల్ ప్రాక్టీస్ చేయాలి. ఇక చివరగా బయోమాలిక్యూల్స్ కేవలం 9 మార్క్స్ చాప్టర్, ఇది చిన్న చాప్టర్ అయినప్పటికీ ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు మనము చాప్టర్ పేరు చెప్తాను, వెయిటేజ్ గెస్ చేయండి. సొల్యూషన్స్ ఎన్ని మార్కులు చూడండి, 9 మార్క్స్ చాప్టర్, అట్లాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ 13 మార్క్స్ చాప్టర్, అట్లాగే ఆల్కహాల్స్ ఎన్ని మార్కులు అంటే 11 మార్క్స్ చాప్టర్, బయోమాలిక్యూల్స్ అంటే 9 మార్క్స్. ఎక్సలెంట్ స్టూడెంట్. ఇప్పుడు మీకు ఒక ఫైనల్ క్వశ్చన్, ఈ 4 చాప్టర్స్ కంప్లీట్ చేస్తే మొత్తం ఎంత మార్క్స్ వెయిటేజ్ కవర్ అవుతుందో తెలుసా?
ఆలోచించండి. టోటల్ 42 మార్క్స్ కవర్ అవుతుంది. చూడండి 42 మార్క్స్ మనకు కవర్ అవుతుందని ఇక్కడ మనం చెప్పవచ్చు. ఇక 45 మార్క్స్ హైయెస్ట్ చాప్టర్స్, 42 మార్క్స్ మీడియం చాప్టర్స్ కవర్ చేస్తే టోటల్ మీకు ఎన్ని మార్కులు వస్తాయో ఒకసారి ఎస్టిమేట్ అయ్యండి. స్మార్ట్ ప్రిపరేషన్ ఎంత పవర్ఫుల్ ఇప్పుడు అర్థమైందా మీకు? ఇక 3 చిన్న చాప్టర్స్ మిగిలి ఉన్నాయి, వాటిని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. అదే బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే అక్కడ కూడా ఈజీ మార్క్స్ దాగి ఉన్నాయి. ఆ చాప్టర్స్ ఏవి మనం చూసినట్లయితే 80+ మనం స్కోర్ చేయవచ్చు. ఈ విధంగా మనము హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్, మీడియం వెయిటేజ్ చాప్టర్స్ చూసాం. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఒక డేంజరస్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న క్వశ్చన్, 7 మార్క్స్ మాత్రమే ఉంది కదా, ఈ చాప్టర్ చదువుదామా వద్దా, స్కిప్ చేస్తే ఏమవుతుంది అనుకుంటారు. కానీ ఎగ్జామ్ లో టాప్ ర్యాంక్ కావాలంటే టోటల్ కంప్లీట్ గా 85 రావాలంటే ఇది కూడా మనం చదువుకోవాలి. ఈజీ స్కోరింగ్ చాప్టర్స్ ఇవి. డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ వెయిటేజ్ 8 మార్క్స్. చాప్టర్ లో ఎక్కువ థియరీ క్వశ్చన్స్ వస్తాయి. టేబుల్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ప్రాపర్టీస్, కలర్, ఆక్సిడేషన్ స్టేట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హాలో ఆల్కేన్స్ మనము ఎరిన్స్ లో మనం చూసినట్టయితే 7 మార్క్స్ చాప్టర్ ఇది. ఆర్గానిక్ కెమిస్ట్రీ లో చాలా ఇంట్రెస్టింగ్ గా చాప్టర్ ఉంటుంది. రియాక్షన్ మెకానిజం, కన్వర్జేషన్, ప్రిపరేషన్ మెథడ్, నేమ్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు అమైన్స్ వెయిటేజ్ 7 మార్క్స్. స్టూడెంట్స్ చాప్టర్ ని చాలా లీస్ట్ గా చదువుతారు, లాస్ట్ లో చదువుతారు, కానీ బోర్డు మాత్రం ప్రతి సంవత్సరం క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటుంది ఈ చాప్టర్ లో. ఇక ప్రిపరేషన్, ప్రాపర్టీస్, బేసిసిటీ, రియాక్షన్స్, కన్వర్షన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఒక చిన్న క్విజ్. లో వెయిటేజ్ అంటే లెస్ ఇంపార్టెంట్ అనా అంటే నో, వెయిటేజ్ తక్కువ, ఇంపార్టెన్స్ కాదని కాదు. ఈజీ మార్క్స్ ఉన్న చాప్టర్స్ ఇవే. కామెంట్ లో చెప్పండి ఈ 3 చాప్టర్స్ లో మీకు ఏది ఎక్కువగా ఈజీ అనిపిస్తుంది. ఇక అలాగే మనం నెక్స్ట్ మనం చూసినట్లయితే కంప్లీట్ చాప్టర్ వైజ్ టేబుల్ మనం ఒకసారి చూస్తే స్టూడెంట్స్ ఇప్పుడు మొత్తం బ్లూ ప్రింట్ ఒకసారి స్క్రీన్ మీద చూస్తే ఈ మొత్తం ఎగ్జామ్స్ కి రోడ్ మ్యాప్ ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్స్ 9 మార్క్స్ చాప్టర్, అట్లాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ 13 మార్క్స్, కెమికల్ కైనెటిక్స్ 15 మార్క్స్, అట్లాగే నెక్స్ట్ డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ 8 మార్క్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 15 మార్క్స్ చాప్టర్, అట్లాగే ఇవన్నీ టోటల్ గా మనం చూస్తే 109 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్స్, హాలోజన్స్ ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే 7 మార్క్స్ చాప్టర్, అట్లాగే ఆల్కహాల్స్, ఫినాల్స్ వచ్చేసి ఆల్డిహైడ్ ఇవి మీకు 11 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అట్లాగే 15 మార్క్స్, అమైన్స్ 7 మార్క్స్ చాప్టర్, అట్లాగే ఇప్పుడు మీరు బయోమాలిక్యూల్స్ వచ్చేసి 9 మార్క్స్ క్వశ్చన్. ఇవి టోటల్ గా 85 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఇప్పుడు సూపర్ ఛాలెంజ్ మీకు ఈ టేబుల్లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ 3 చాప్టర్స్. ఇవి కెమికల్ కైనెటిక్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండ్ ఫైనల్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఇవి 3 కూడా టాప్ స్కోరింగ్ సబ్జెక్ట్, 15 మార్క్స్. మరి లోయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఏంటో ఒకసారి చూసినట్లయితే చూడండి, హాలో ఆల్కేన్స్, అమైన్స్ 7 మార్క్స్ స్టూడెంట్స్. ఇక టేబుల్ ని ప్రింట్ తీసుకొని స్టడీ టేబుల్ దగ్గర చూసుకొని రోజు చూడండి, ప్రిపరేషన్ డైరెక్షన్స్ మారిపోతాయి. ఇప్పుడు ఒక క్వశ్చన్ సిలబస్ ను వరుసగా చదవాలా లేక వెయిటేజ్ ప్రకారం చదవాలంటే స్మార్ట్ స్టూడెంట్స్ ఆన్సర్ ఏమిటో ఇప్పుడే మీకు తెలుస్తుంది. చూడండి, మనము స్మార్ట్ స్టడీ ప్లాన్ ఏంటి అంటే ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఈ వీడియోలో మోస్ట్ వాల్యుబుల్ స్లైడ్ మీకు వేస్తున్నాను. స్టూడెంట్స్ ప్లాన్ చేసుకోండి. ఒక చిన్న క్వశ్చన్, ఎగ్జామ్ కి ఇంకా 60 డేస్ మాత్రమే ఉంటాయి, ఎలా చదవాలి? ర్యాండమ్ గా లేదు, స్మార్ట్ గా చదవాలి. ముందుగా ప్రియారిటీ నెంబర్ 1 కెమికల్ కైనెటిక్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఇవి చదువుకున్నట్లయితే మీకు టోటల్ గా 45 మార్క్స్ స్కోరేజ్ రావడం జరుగుతుంది. తర్వాత ప్రియారిటీ 2 ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆల్కహాల్, సొల్యూషన్స్, బయోమాలిక్యూల్స్ కంప్లీట్ చేస్తే మొత్తం మీకు 42 మార్క్స్ కలిపి చివరగా ప్రియారిటీలో 3 క్వశ్చన్స్ చాప్టర్స్ ఏంటంటే డి బ్లాక్ ఎలిమెంట్స్, హాలోజన్స్, అమైన్స్. ఇప్పుడు రివిజన్ చేయాలి. మండే కెమికల్ కైనెటిక్స్, ట్యూస్డే కోఆర్డినేషన్ కాంపౌండ్స్, వెయిటేజ్, వెడ్నెస్డే ఆర్గానిక్, థర్స్డే ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఫ్రైడే సొల్యూషన్స్, సాటర్డే రివిజన్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్, సండే మాక్ టెస్ట్ చేయండి. ఇలా వీక్లీ ప్లాన్ ఫాలో చేస్తే ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడే మీరు ఈ ఛాలెంజ్ ఈ రోజు నుంచే రోజుకు 3 అవర్స్ కెమిస్ట్రీ ప్రాక్టీస్ చేసినట్టయితే మరి మంచి మార్క్స్ స్కోర్ తెచ్చుకోవచ్చు. 1 అవర్ రీడింగ్ ఆఫ్టర్నూన్, అట్లాగే మార్నింగ్ 1 అవర్ రీడింగ్, ఆఫ్టర్నూన్ 1 అవర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, నైట్ 1 అవర్ రివిజన్ చేయండి. ఫార్ములా ఫాలో చేస్తే కాన్ఫిడెన్స్ ఆటోమేటికల్లీ పెరుగుతుంది. స్టూడెంట్స్ ఇంకా ఒక గోల్డెన్ టిప్ ఏంటంటే రీడింగ్ మాత్రమే కాదు, రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది చాలా కీ. ఎగ్జామ్ హాల్లో రాయాల్సిందంతా మైండ్ లో మరి గుర్తుండాలి, రాస్తేనే మార్కులు వస్తాయి పేపర్ మీద. అందుకే డైలీ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇక మనం చూసినట్లయితే టాప్ ఎగ్జామ్ సీక్రెట్ మనం చూసినట్లయితే లో వెయిటేజ్ చాప్టర్స్, కంప్లీట్ చాప్టర్స్ వైస్ బ్లూ ప్రింట్, స్మార్ట్ స్టడీ ఎన్ని పూర్తిగా నేర్చుకున్నాం.
ఇక ఫైనల్ ఎగ్జామ్ స్ట్రాటజీ ఎలా ప్రిపరేషన్ చేయాలంటే 85 ఎలా టార్గెట్ చేయాలి. ఎగ్జామ్ హాల్లో మనము ఫాలో చేయాల్సిన గోల్డెన్ రూల్స్ ఏంటంటే లాస్ట్ 30 days రివిజన్ ప్లాన్ ఎలా ఉండాలి. టాపర్ సీక్రెట్ ఏమిటంటే 60, 70, 80 లేదా 85. నెక్స్ట్ మనము టాపిక్ లో వెంటనే మనం చూద్దాం. చూడండి, టాప్ ఎగ్జామ్ సీక్రెట్ ఏమిటి అని అంటే ఇప్పటి వరకు మొత్తం మనం బ్లూ ప్రింట్ చూసాం, వెయిటేజ్ చూసాం, స్టడీ ప్లాన్ కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, చాలా బాగా చదివిన స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ లో ఎందుకు తక్కువ మార్క్స్ తెచ్చుకుంటారంటే ఒక్కసారి ఆలోచించండి. నాలెడ్జ్ లేక కాదు, ప్రెజెంటేషన్ వల్ల. అవును స్టూడెంట్స్, ప్రెజెంటేషన్ కూడా ఒక ఆర్ట్. ఎగ్జామినర్ తో ముందుగా మీ ఆన్సర్ పేపర్ మాట్లాడాలి. ఇప్పుడు నా టాప్ 10 గోల్డెన్ టిప్స్ ఏంటంటే ఎన్సీఆర్టీ కానీ ఎక్కడైనా కానీ ప్రతి లైన్ ఇంపార్టెంట్. బోర్డు చాలా క్వశ్చన్స్ డైరెక్ట్ గా అక్కడ నుంచి ఇస్తుంది. టిప్ నెంబర్ 2, కెమికల్ ఈక్వేషన్స్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. అలాగే రియాక్షన్స్ గుర్తుంటే హాఫ్ ఆన్సర్ కంప్లీట్ అయినట్టే, కాబట్టి రియాక్షన్స్ ప్రాక్టీస్ చేయండి. నెంబర్ 3 ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్ ఫాలో చార్ట్ అనేది ఒక గుర్తు పెట్టుకోండి. టిప్ 4 ఏంటంటే న్యూమరికల్స్ ను చదవండి, ప్రాక్టీస్ చేయండి, సాల్వ్ చేయండి. ఇక ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు 100% మార్క్స్ రావడం జరుగుతుంది. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక మనము స్కోర్ సాధించడానికి ఇంకా ఏంటి స్ట్రాటజీ అంటే చూడండి, స్కోర్ బూస్టర్ స్ట్రాటజీ అంటే స్టెప్ బై స్టెప్ మనం చూసినట్లయితే మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ ఏంటంటే 85 మార్క్స్ టార్గెట్ చేయాలంటే మొత్తం సిలబస్ పర్ఫెక్ట్ కావాలా అంటే ఆన్సర్ లేదు. స్మార్ట్ స్ట్రాటజీ ఉంటే చాలు. చూడండి, ముందుగా కెమికల్ కైనెటిక్స్ చదువుకోండి, కోఆర్డినేషన్, కాంపౌండ్స్, ఆల్డిహైడ్స్ చదువుకున్నట్లయితే 45 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇవి బెస్ట్ చాప్టర్స్. తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఆల్కహాల్స్, సొల్యూషన్స్, బయోమాలిక్యూల్స్ చదువుకోండి. ఇవి 42 వెయిటేజ్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం 87 మార్క్స్ కవర్ అయినాయి. మీకు ఆల్మోస్ట్ ఎంటైర్ పేపర్ కవర్ చేశారు. ఇప్పుడు లాస్ట్ గా డి బ్లాక్, హాలో ఆల్కేన్స్, అమైన్స్ ఇవన్నీ రివిజన్ చేస్తే పేపర్ లో ఏ క్వశ్చన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఛాలెంజ్, సపోజ్ ఎగ్జామ్ కి ఇంకా 30 days మాత్రమే ఉన్నాయనుకుంటే ఏ చాప్టర్స్ తో చార్ట్ చేస్తారంటే చూడండి, కామెంట్ లో రాయండి. ఇంకో గోల్డెన్ సీక్రెట్ ఏంటంటే టాపర్ స్టూడెంట్స్ ఒక్కసారి చదవరు, మినిమం 3 రివిజన్స్ చేస్తారు. ఫస్ట్ రీడింగ్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్, తర్వాత సెకండ్ రీడింగ్ రైటింగ్ ప్రాక్టీస్, థర్డ్ రీడింగ్ రివిజన్ ప్రీవియస్ పేపర్స్. ఫార్ములా ఈ సక్సెస్ ఫార్ములా గుర్తుంచుకోండి. ఇవన్నీ మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్ గా సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఫైనల్ యాక్షనబుల్ సమ్మరీ ఏంటంటే చూడండి స్టూడెంట్స్, మీరు సక్సెస్ఫుల్ గా నేర్చుకున్నారు, కంగ్రాచులేషన్స్ మీకు. ఈరోజు మనం మొత్తం కెమిస్ట్రీ గ్రూప్ ప్రింట్ ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఒక ఫైనల్ క్వశ్చన్, హార్డ్ వర్క్ చాలా చేయాలా అంటే స్మార్ట్ వర్క్ చేయాలంటే స్మార్ట్ వర్క్ కావాలి. హార్డ్ వర్క్ సక్సెస్ రాదు, స్మార్ట్ వర్క్ తో హై స్కోర్ తెచ్చుకోవచ్చు. ఈ రోజు నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఒకసారి రివిజన్ చేద్దాం. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనం చూసినట్లయితే 1 మార్క్ స్ట్రాటజీ, 2 మార్క్ స్ట్రాటజీ, 4 మార్క్ స్ట్రాటజీ, అట్లాగే 8 మార్క్ స్ట్రాటజీ. హైయెస్ట్ వెయిట్ చాప్టర్స్ మనం తెలుసుకున్నాం, మీడియం వెయిట్ చాప్టర్స్ మనం తెలుసుకున్నాం, లో వెయిటేజ్ చాప్టర్స్, స్మార్ట్ స్టడీ ప్లాన్, ఎగ్జామ్ టిప్స్, స్కోర్ బూస్టర్ స్ట్రాటజీ అన్ని తెలుసుకున్నాం. ఇక 80+ కాదు 85 మార్క్స్ మన టార్గెట్. రోజు చదవాలి, కండిషన్ ఏంటంటే రోజు చదవాలి, రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. స్టూడెంట్స్ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, సక్సెస్ అనేది ఒక్క రోజులో రాదు. రోజు చేసే చిన్న ఎఫర్ట్స్ చివరికి బిగ్ సక్సెస్ ఇస్తాయి. కామెంట్ లో చేయండి టార్గెట్ మార్క్స్, మీరు కామెంట్ చేయండి 85 or 85 లేదా ఏ క్వశ్చన్. చూడండి ఎన్ని మార్క్స్ అనేది మీరు టార్గెట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను, మీ టార్గెట్ తగ్గ స్టడీ వీడియో కూడా తీసుకొస్తాను. ఇక ముందు వచ్చే వీడియోస్ లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 8 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ఆర్గానిక్ రియాక్షన్స్, టాప్ 100 1 మార్క్ క్వశ్చన్స్, లాస్ట్ మినిట్ రివిజన్ స్ట్రాటజీ, ప్రిపరేషన్, ప్రీవియస్ పేపర్స్, అలాగే ఆల్ సబ్జెక్ట్స్ లో మనకు బ్లూ ప్రింట్స్ అన్ని కూడా మనము త్వరలో ఇవ్వబోతున్నాం. Until then, study smart, stay confident, keep smiling and scoring big IP March 2027. Thank you. Jai Hind. Thank you very much. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటివి, అలాగే బోర్డ్ ఆఫ్ రిఫార్మ్స్, న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, ఎగ్జామ్ టిప్స్ అండ్ కెరీర్ గైడెన్స్, కాలేజ్ అప్డేట్స్ అండ్ స్కాలర్షిప్ సంబంధించిన వివరాలు, ఎడ్యుకేషనల్ న్యూస్, హెల్త్ టిప్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్, అలాగే పాజిటివ్ ఎనర్జీ, ఎడ్యుకేషనల్ అస్ట్రాలజీ వంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగపడే ఎన్నో విలువైన వీడియోలు మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. ఒక చిన్న క్వశ్చన్,
మీ సక్సెస్ జర్నీలో మాతో కలిసి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే మా ఎడ్యుకేషనల్ టెక్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ మాకు మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. గుర్తుంచుకోండి, స్మార్ట్ లెర్నింగ్ ఈరోజు ప్రారంభమైతే బ్రైట్ ఫ్యూచర్ రేపు మీ సొంతం అవుతుంది. ఎడ్యుకేషన్ టెక్, ఎడ్యుటెక్ తెలుగు. Learn smart and grow fast. Achieve success. Thanks for watching. See you in the next video. Thank you very much.